బెట్టింగ్ యాప్లతో చాలా మంది చనిపోతున్నారన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. సామాన్య ప్రజలతో పాటు పోలీసులు సైతం బెట్టింగ్ యాప్లకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరూ బెట్టింగ్ యాప్ ఇన్స్టాల్ చేసినా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బెట్టింగ్ చేసే వారికి అప్పులు ఇస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాజాసింగ్. బెట్టింగ్ యాప్ వల్ల ఎంతో మంది చనిపోతున్నారు. మనం ఇవాళ చూస్తున్నాం. ప్రతి సంవత్సరంకి యావత్ భారతదేశంలో వందల మంది ఈ బెట్టింగ్ యాప్ వల్ల గేమింగ్ ఆడుకుంటా అప్పులు చేసుకుంటా మళ్ళా అదే అప్పులు రిటర్న్ ఇవ్వకుండా వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. ఇవాళ ఎవరు కూడా బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేయకూడదు. ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాప్ని సోషల్ మీడియాలో కానీ ఎవరు కూడా దానికి ప్రమోట్ చేయకూడదు. అదేవిధంగా మీడియాలో వచ్చి కానీ టీవీలో వచ్చి కానీ హీరో హీరోయిన్ కూడా వాళ్ళు కూడా ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్కి సపోర్ట్ చేయకూడదని ఆల్రెడీ పోలీసు వాళ్ళు కూడా ఒకవైపు మన పోలీస్ డిపార్ట్మెంటు బెట్టింగ్ యాప్ వల్ల చాలామంది చనిపోతున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని ఒక ఉద్దేశం ఉన్నది. ఇంకోవైపు కొంతమంది ఈ బెట్టింగ్ యాప్కి ట్రాప్ అయి మన పోలీసోలే ఈ బెట్టింగ్ యాప్కి అలవాటై వాళ్ళు గేమింగ్ ఆడుతున్నారు. గతంలో మనం చూసినాము అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ పాపం అరెస్ట్ కూడా అయ్యిండు, అప్పులు పాడైండు, ఆయన గన్ కూడా ఆయన అమ్మేసిండు. అట్లాంటి కూడా కేసెస్ మనం చూసినాము. ఇవాళ హైడ్రా కమిషనర్ గారు గన్మ్యాను ఆయన కూడా సూసైడ్ అటెంప్ట్ ఆయన చేసిండు. ఇంతకుముందు సంగారెడ్డిలో కూడా ఒక కానిస్టేబుల్ ఇదే బెట్టింగ్ యాప్ వల్ల అప్పుల వల్ల ఆయన కూడా సూసైడ్ చేసుకుండు. చాలా వరకు మన తెలంగాణ కాకుండా యావత్ భారతదేశంలో ఏదో ఒక కొనలు యూత్ కానీ పోలీస్ కానీ చాలామంది ఈ బెట్టింగ్ యాప్కి ట్రాప్ అయ్యి వాళ్ళు అప్పుల పాలన అవుతున్నారు. నేను పోలీస్ అధికారులకి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. ఆ అప్పు ఇస్తాడు, మళ్ళీ వడ్డీ పైన వడ్డీ చాలా వరకు ప్రెషరు ఆ అప్పు తీసుకున్న వ్యక్తి పైన అవుతుంది. అందుకోసం చాలా వరకు వ్యక్తులు క్రైమ్ చేస్తారు, లేకపోతే సూసైడ్ చేస్తారు. దీన్ని దృష్టి పట్టి ఎవరైనా ఈ బెట్టింగ్ యాప్ పైన ఎవరైనా ఆడితే దానికి అప్పు ఇచ్చే వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుందని నేను పోలీస్ అధికారులకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను.